మనకేందంటే పాస్టర్ గారే దేవుడు. పాస్టర్ గారు ఏది చెబితే అది వేదవాక్కు. రేపు పాస్టర్ గారు పోతాడు, అతన్ని వెంబడించిన వారు అందరూ పోతారు. గుడ్డివాడు త్రోవ చూపిస్తే ఇద్దరెళ్ళి ఆడబడతారు, గుంటలో పడతారు. అది సంగతి ఇప్పుడు. ఇక అందులో అనుమానం ఏమి లేదు. కాబట్టి మొత్తం నష్టపరుచుకున్నాను, వాటిని పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను. యోహాను సువార్త 17:14 చూడండి ఒకసారి. యోహాను సువార్త 17:14 వచ్చిన మాటలు మీరు వినాలి. వారికి మీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఏమి ఇచ్చి ఉన్నాను? డబ్బు ఇచ్చి ఉన్నాను, బంగారం ఇచ్చి ఉన్నాను, భూములు ఇచ్చి ఉన్నాను? ఏమి ఇచ్చి ఉన్నాను? వాక్యము ఇచ్చి ఉన్నాను. వాక్యం ఇచ్చాను కదా, వాక్యం నేను కదా. నేను లోక సంబంధిని కాదు. నా వాక్యం ఎవరికైతే నేను ఇస్తానో వారు కూడా లోక సంబంధులు కాదు. మరి మీరేంటి లోక సంబంధమైన కారు కాబట్టి లోక సంబంధమైన వాటన్నిటిని అడుగుతున్నారేంటి? మరి మీరు కాకూడదు కదా, లోక సంబంధులు కాకూడదు కదా. చూసిరా, మోసం చేసేసింది దెయ్యం, మోసం చేసేసాడు పాస్టర్ గారు. మోసం చేసేసారు. జాగ్రత్తగా. అందుకే ఈ మోసాల నుండి బయటకు తీసుకొని వస్తానికే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టింది. ఇది నిజం, ఇది సత్యం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇవన్నీ లోతుల్లోకి తీసుకుని వెళ్ళినోడు ఎవడు లేడు, ఒక్క దీంట్లో తప్ప. లోతుల్లోకి తీసుకుని వెళ్ళి ఒక మనిషిని మునిగిన వాడిని బయటకు తేల్చి ఇది నిజమని చెప్పేది ఇక్కడే నిజం. ఏమన్నాడు అక్కడ చూడండి ఒకసారి.